ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మిత్సార్ని. ఆంధ్రప్రదేశ్ గౌరవం రోజు రోజుకి పెంచేందుకే నేను ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారనే చెప్పాలి. ఆయన అవార్డులకి ఆయన పేరు, రివార్డులకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ సమురాయ్గా ఆయన అయితే అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అసలు కంటే ఈ అవార్డు ఏంటి అంటే జాపనీస్ మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఇండియా నుంచి అదేవిధంగా ఏపీ నుంచి ఫస్ట్ సమురాయ్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అండ్ యాక్చువల్లీ ఇది December 13, 2025లోనే తెలిసిందనమాట. కానీ అఫీషియల్గా సండే రోజు మనకైతే ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక సమురాయ్గా ఆయనకి గౌరవం దక్కింది అని చెప్పేసి. అయితే ఈ సమురాయ్కి సంబంధించి 5th Dan అనే ఆ సమురాయ్కి ఇచ్చే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అది సోగోబుడో కొరైకై అని ఒక వరల్డ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ రెస్పెక్టెడ్ అదొక గవర్నమెంట్స్ బాడీ అనమాట. ట్రెడిషనల్ జాపనీస్కి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్లలో అదొక టాప్ పొజిషన్లో ఉండే ఒక ప్లేస్ అనమాట. అయితే అక్కడి నుంచి ఆయనకైతే ఈ అవార్డు రావడం జరిగింది. ఇట్స్ ఏ ఆనర్ ఫర్ ఎవ్రీ తెలుగు పర్సన్ అని చెప్పేసి కూడా అందరూ అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం. మార్షల్ ఆర్ట్స్లలో ఆయనకి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో నైపుణ్యం. ఇప్పుడు ఆయన నిన్న మొన్న నుంచో స్టార్ట్ చేసిన విద్య కాదు ఇది. ఎప్పుడో ఆయన సినిమాలకి రాకన్నా ముందు నుంచే కూడా ఆయనకి మార్షల్ ఆర్ట్స్ అన్న, కరాటే అన్న, కుంఫు ఇలాంటివన్నిటి మీద చాలా ఆసక్తి ఉండే. సినిమాల నుంచి రాకన్నా ముందే ఆయన చెన్నైలో మార్షల్ ఆర్ట్స్ అదేవిధంగా కరాటే నేర్చుకున్నారు. ఇక జాపనీస్కి సంబంధించి జాపనీస్ చరిత్రని అదేవిధంగా జాపనీస్లో ఉండే మార్షల్ ఆర్ట్స్ పైన ఆయనకి పట్టు పెంచుకోవాలనుకున్నారు. దాని తర్వాత జాపనీస్కి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన ప్రతి ఒక్క కోచింగ్ని కూడా నేర్చుకున్న తర్వాత తను కొన్ని సినిమాలలో కూడా దాన్ని పెట్టడం జరిగింది. అక్కడమ్మ ఇక్కడ బై తమ్ముడు, ఓజీ, బంగారం, అదే ఆ బంగారం అన్నవరంలో ఉంటుంది యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత రీసెంట్గా వచ్చిన ఓజీలో కూడా అవైతే ఉంటాయన్నమాట. ప్రతి సినిమాలో మ్యాక్స్ ఆ సినిమాలకి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర మార్షల్ ఆర్ట్స్ని ఆయన ప్రమోట్ చేసినట్టుగా అనిపించదు. కానీ ఇప్పుడు దానికి గౌరవం తెప్పించారు. ఆయన సినిమాలలో ఏదో షోక్ కోసం చేయడం లేదు. ఎప్పటి నుంచో ఆయన సినిమాలకి సంబంధించే కాకుండా నిజ జీవితంలో ఆయనకి మార్షల్ ఆర్ట్స్ పైన ఉన్న మక్కువ, ఆ ప్రేమ రోజు రోజుకి పెరిగి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు గర్వపడే విధంగా ఏపీలోని మొదటి సామురాయిగా ఆయనైతే అవార్డు తీసుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా రోజుకి రోజుకి ఆయన చేస్తున్న మంచి పనులకే ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉంటే, ఇటు తెలంగాణది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ది తెలుగు ప్రజల గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆయనని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సినిమాల్లోనే కాదు ఎక్కడైనా కూడా ఆయన హీరోనే అంటూ ఆయన ఫ్యాన్స్ అయితే కమెంట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్లీ ఆయన గోల్డెన్ డ్రాగన్ ఆర్గనైజేషన్ నుంచి ఆయనకి ఇంకొక పేరు కూడా ఒక డిజిగ్నేషన్ లాగా ఇవ్వడం జరిగింది. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, రికగ్నైజింగ్ హిస్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ టు మార్షల్ ఆర్ట్ డిసిప్లిన్ అండ్ ఫిలాసఫీ. లైఫ్ లాంగ్ ఆయన మార్షల్ ఆర్ట్కి సంబంధించి ఆయనకున్న డెడికేషన్కి, ఆయనకున్న డిసిప్లిన్కి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పారు. ఎస్, మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకో గుర్తింపు వచ్చింది. ఆయన గుర్తింపు ఒక్కసారి మనము కంప్లీట్గా ఆయన చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఫస్ట్ సమురాయ్ ఆఫ్ ఏపీ, అదే కాకుండా ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఖాతా ఇంకా ఇంకా పెరగాలని, ఆయన ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో సాధించాలని అందరం కూడా కోరుకుందాం. సో ఏపీలో ఉన్న వాళ్ళు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.